పినుపాక మండల పరిధిలో ఉన్న తెల్లాపూర్ ఆదివాసీ కుటుంబాలకు ఈరోజు మన యొక్క దోమతెరలు అందించడానికి ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. దాత అయినటువంటి జయమ్మ మేడం గారు అలాగే గణేశం గారు ఆర్థికంగా సహాయం అందించారు. ఈ కుటుంబాల తరపున జయమ్మ మేడం గారికి, గణేశం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో గతంలో కూడా చలికాలంలో కూడా తెల్లాపూర్ అలాగే టేకులగూడెం కూడా జయమ్మ మేడం, గణేశం సార్ హెల్ప్ చేశారు. సో అది కాకుండా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి గొడుగులు అయితే కానీ, పుస్తకాలు అయితే కానీ, తర్వాత సెక్యూరిటీ రెయిన్ కోట్లు ఇవ్వడం గణేశం సార్, జయమ్మ మేడం గారు మనకి సహాయం అందిస్తూ వస్తున్నాము. సో అదే సందర్భంగా ఈరోజు ఈ ఆదివాసీ కుటుంబాలకి ఈ దోమతెరలు అనేది చాలా అవసరం. వాళ్ళకి అడవికి దూరంగా ఉంటారు. సో వీళ్ళకి రోడ్డు మార్గం కానీ కరెంటు ఉండదు సౌకర్యాలు. సో వీళ్ళకి ఇప్పుడు కరెక్ట్ వర్షాకాలము, దోమలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. చాలామంది ఆదివాసులు జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చూపిస్తుంటారు. సో అందుకని 6x6 సైజుతో ఒక భార్యాభర్తలు 2 పిల్లలు సరిపడే దోమతెర సైజ్ అనమాట. సో అవి ఇస్తున్నాము. సో థ్యాంక్ యూ జయమ్మ మేడం గారు, గణేశం సార్కి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆదివాసీ బిడ్డలకి మీరు దోమతెరలు అనేది వాళ్ళు ఒక కవచం లాంటిది. సో ఇవి అందించారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. పినుపాక మండలం చిర్లాపురం గ్రామంలోని H2H R2L చారిటబుల్ ట్రస్ట్ చేయుత ద్వారా గణేష్ సారు, జయమ్మ సారు పంపించిన దోమతెరలను ఈ తిర్లాపురం గ్రామంలోని సీజనల్గా వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా దోమల నుండి కుడితే జ్వరాల నుండి కాపాడటం కోసం ఈ దోమల్ని పంచిపెట్టడానికి మన రవినాయక్ సార్ గారు రావడం జరిగింది. వీళ్ళకి ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా దోమతెరలు ఇవ్వడం జరిగింది, చలి దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది.